హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వంశిక కుకింగ్ అండ్ టిప్స్ అండ్ కుక్కర్ అనేది ప్రతి ఒక్కరు వాడుతూ ఉన్నాం కదండి. అయితే మనం చేసే ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల చాలా పెద్ద ప్రమాదకానికి గురవుతూ ఉంటున్నాం కదండి ఈ రోజుల్లో. అయితే ఆ చిన్న చిన్న మిస్టేక్స్ జరగకుండా ఏం చేయాలి, ఇప్పుడు నేను చెప్పే టిప్స్ అయితే ఫాలో అయిపోయారే అనుకోండి, మీకు ఖచ్చితంగా కుక్కర్ పేలడం అనేది జరగదండి. అండ్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. మెయిన్ మనకి కుక్కర్ పొంగినప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకోకుండా అలానే వదిలేసాము అనుకోండి, ఆ లోపల ఉంటుంది లోపలే ఉండిపోతాయండి. సో కాబట్టి మనం ఇప్పుడు దాన్ని ఎలా క్లీన్ చేయాలో చూద్దామండి. దానికోసం బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా కొంచెం అయితే వేసేసేయండి. దానిపైన నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయని పిండేసేసేయండి. మీకు పిండినప్పుడు చూడండి పైకి పొంగులాగా అయితే వస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఒకసారి దాని లోపల ఈ విధంగా లోపల ఏమన్నా అన్నం మెతుకులు కానివ్వండి బాగా పొంగిపోతూ ఉంటాయి కదండి, పప్పు కానివ్వండి అన్నం కానివ్వండి, ఆ టైంలో ఈ విధంగా మనం ఈ ప్రాసెస్ కనుక క్లీన్ చేసుకున్నామనుకోండి, లోపల ఉన్న అన్నం మెతుకులు కానివ్వండి లేదు అంటారా పప్పు కానివ్వండి మనకి ఈజీగా అయితే వచ్చేస్తుందండి. ఇలా వేసేసి ఒక 5 నిమిషాలు వదిలేసేయండి. 5 నిమిషాల తర్వాత నీట్గా వాష్ చేసుకున్నామే అనుకోండి, లోపల ఏమైనా అన్నం మెతుకులు ఉంటే ఈజీగా అయితే వచ్చేస్తాయి. ఇదైతే ఒక ప్రాసెస్ అండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి సేమ్ అక్కడే మనం క్లీన్ చేసుకున్న తర్వాత సూది ఏదన్నా ఉంది అనుకోండి, ఇలా పెద్ద సూదితో మాత్రమే తీసుకోండి. పిన్నీస్ ఏదన్నా ఉన్నా కానీ వంగిపోయే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి సూది లాంటి పెద్ద సూది ఏదైనా ఉంది అనుకోండి, ఈ సూదితోటి మనకి ఆ పార్ట్లో కనుక మనకు పొంగిన పార్ట్లు ఉంటుంది కదండి విజిల్ వచ్చేది, ఆ ప్లేస్లో ఈ విధంగా కనుక సూదితో కనుక గుచ్చాము అనుకోండి, అన్నం ఏదైనా మెతుకులు ఉన్నా కానివ్వండి ఈజీగా అయితే వచ్చేస్తాయండి. స్టిప్ వచ్చేసేసి మనకి పట్టుకునే హ్యాండిల్ ఉంటుంది, ఆ హ్యాండిల్ దగ్గర కానివ్వండి లేదంటే వాషర్ ఉంటుంది కానీ ఆ వాషర్ దగ్గర కూడా మనం ఎంత స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసినా కొంచెం నలుపుగా ఉంటుంది కదండి, కొన్నిసార్లు అన్నం అదంతా పడిపోయి తెల్లగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేస్తే పోని వాళ్ళు ఉన్నారు అని అంటే ఈ విధంగా పాత బ్రష్ ఏదైనా ఉంది అనుకోండి, పాత బ్రష్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. సోప్ పెట్టి కొంచెం పాత బ్రష్కి అక్కడ ఆ ప్లేస్లో క్లీన్ చేసుకొని ఆ తర్వాత వాటర్తో వాష్ చేసుకుంటే నీట్గా అయితే ఉంటుంది చూడడానికి కూడా మన కుక్కర్ అనేది. నెక్స్ట్ టిప్ వచ్చేసి హ్యాండిల్ ఉంటుంది కదా, హ్యాండిల్ దగ్గర స్క్రూ ప్రతిసారి ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లం అంటే ఊరికే లూజ్ అయిపోతూనే ఉంటుంది. ఎంత మనం ఈరోజు టైట్గా ఫిట్ చేసినా సరే నెక్స్ట్ డేకి మళ్ళీ లూజ్ అయిపోతూ ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అనుకుంటే మాత్రం మీకు ఒక్కసారి ఫిట్ చేసుకుంటే చాలండి, ఇంకెప్పటికీ ఊడిపోవడం అనేది జరగదు. ఒకసారి మనకి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దానిలో ఒక లేయర్ అయితే తీసుకోండి. ఒకటైతే తీసేసుకొని దానికి దగ్గర కనుక టైట్ చేసి ఒకసారి లోపల స్క్రూ తీసేసి టైట్ చేసి పెట్టేశారు అనుకోండి, ఇక మనకి లైఫ్ లాంగ్ ఆ లూజ్ అనేది ఉండదండి. టిప్ ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమే, ట్రై చేయండి. ఈసారి ఎప్పుడైనా స్క్రూ లూజ్ అయినప్పుడు ఈ విధంగా స్టీల్ స్క్రబ్బర్ పెట్టి చుట్టేసారా అనుకోండి, ఇక లూజ్ అవడం అనేది జరగదు. నెక్స్ట్ టిప్ వచ్చేసి గ్యాస్ కటర్ సంబంధించింది. గ్యాస్ కటర్ మనం ఏం చేస్తామండి, కొన్నిసార్లు బాగా విజిల్ రాకపోయినా కానివ్వండి, గ్యాస్ కటర్ కొంచెం ఏదైనా మనకు ప్రాబ్లం అనిపించినా కానివ్వండి, మనం ఏం చేస్తామండి వెంటనే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదా, హాఫ్ అన్ అవర్ పెడితే సరిపోతుందిలే. కానీ ఇన్ కేస్ మనకు హాఫ్ అన్ అవర్ అంత టైం లేదు అనుకోండి, ఈ విధంగా ఒక్కసారి చేతితోటి అటు ఇటు రబ్బర్ని బ్యాక్ సైడ్కి ముందు సైడ్కి కొంచెం లూజ్ చేసాము అనుకోండి, మనకి గ్యాస్ కటర్ ఇన్ కేస్ గ్యాస్ కటర్ ప్రాబ్లం ఉంది అని ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఈ విధంగా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్ అండి. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ మీకు తీసుకొస్తున్నాను కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. దానివల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది, వేరే వాళ్ళకి కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి కుక్కర్ ఏంటి అంటే, కుక్కర్లో కూడా మనం కొన్నిసార్లు నాన్ వెజ్ వండుతూ ఉంటాం కదండి, అలాంటప్పుడు మన కుక్కర్ బ్యాడ్ స్మెల్ కనుక నాన్ వెజ్ స్మెల్ కనుక వస్తూ ఉంది అనుకోండి, ఎంత నీట్గా వాష్ చేసినా పోలేదు అనుకోండి, వేడి నీళ్ళు తీసుకొని కుక్కర్లో పోసేసి ఒక 10 నిమిషాలు లిడ్ పెట్టి వదిలేసేసేయండి. 10 నిమిషాల తర్వాత వాటర్ అన్ని పక్కకు పంపేసి కొంచెం సాల్ట్ అలాగే నిమ్మకాయ ఉంటుంది కదండి, నిమ్మకాయతో కనుక మన కుక్కర్ని క్లీన్ చేసాము అనుకోండి, ఎలాంటి నాన్ వెజ్ స్మెల్ అనేది లేకుండా అయితే ఉంటుందండి. అండ్ అలానే అడుగున పార్ట్ కొన్నిసార్లు నలుపు అవుతూ ఉంటుంది, ఆ పార్ట్ అనేది నలుపు లేకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనం కుక్కర్ని ఏ విధంగా అయితే ఇంత జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటామో కుక్కర్ బ్లాస్ట్ అనేది అవ్వకుండా ఉండాలి అని విజిల్స్ని కూడా సేమ్ అంతే విధంగా క్లీన్ చేసుకోవాలండి. మీరు రెగ్యులర్గా క్లీన్ చేసుకున్న దాన్ని కొంటే కూడా 15 డేస్కి ఒకసారి లేదంటే 1 మంత్కి ఒకసారి అయినా సరే విజిల్స్ని ఈ విధంగా క్లీన్ చేసేసి హాట్ వాటర్లో వేసేసండి. దానిపైన నిమ్మకాయ పిండేసండి. దానిలోనే బేకింగ్ సోడా ఉంటుంది కదండి, బేకింగ్ సోడాగా వేసి ఒక గంట సేపటి నానబెట్టేసండి. గంట సేపటి తర్వాత పాత బ్రష్ ఏదైనా ఉంది అనుకోండి, పాత బ్రష్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి, లోపల ఉన్న ఫుడ్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా కానివ్వండి ఈజీగా పోతాయండి. అట్ ద సేమ్ టైం మనకి కొన్నిసార్లు విజిల్ కూడా రాకుండా ఉంటుంది కదా, విజిల్ రాకపోయినా కానీ ఈ విధంగా ట్రై చేశారు అనుకోండి, మనకి విజిల్స్ అనేవి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి.
నెక్స్ట్ టిప్ వచ్చేసి మన కుక్కర్లో ఆలు కానివ్వండి, లేదు అంటారా శనగలు కానివ్వండి, వండుకున్నప్పుడు ఉడికిన తర్వాత మనం వాటర్ వంపాలి కదండి వాటిలోవి. దానికోసం స్పెషల్గా మనం వేరే గిన్నెలోకి మార్చుకొని ఆ తర్వాత వాటర్ అనేది వంపేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా కుక్కర్లో ఉండేగానే మనకి వేరే బౌల్ అవసరం లేకుండానే వంపాలి వాటర్ అనుకుంటే మాత్రం ఈ విధంగా గ్యాస్ కట్టను కనుక తీసేసామనుకోండి, ఆ తర్వాత వంపేసామనుకో ఈజీగా వాటర్ వరకే పోతాయండి. మనకి వేరే బౌల్తో అవసరం లేకుండా ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కుక్కర్లో మనం రైస్ అనేది వండుకుంటూ ఉంటాం కదా. అయితే కొన్నిసార్లు అడుగున అతుక్కుంటూ వస్తుంది కదండి. అలా అడుగున అతుక్కోకుండా రావాలి, రైస్ పొడి పొడిలాడుతూ ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా మనం కొంచెం ఆయిల్ ఉంటే, మీకు ఆయిల్ ఇష్టం ఉంటే ఆయిల్ అని, లేదంటే నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యి కొంచెం అడుగున అప్లై చేసే కుక్కర్కి. ఆ తర్వాత దీనిలో కనుక మనం అన్నం వండుకున్నామే అనుకోండి, అడుగున అనేది రైస్ అతుక్కోకుండా అయితే వస్తుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి పైన విజిల్ వచ్చే దగ్గర మనం రైస్ కానివ్వండి, పప్పు కానీ పెట్టేసుకున్నామే అనుకోండి, పైన లిడ్ అంతా వాటర్ అంతా ఎక్కువ ఫ్లో ఎక్కువైపోయింది అనుకోండి, అక్కడ అంతా లిడ్కి మొత్తం అంటుతూ ఉంటుంది కదండి. అలా కాకుండా సింపుల్గానే చాలా నీట్గా మనకి కుక్కర్లో మనం పప్పు రైస్ వండుకున్నా కానీ నీట్గా ఉండాలి అని అనుకుంటే పైన వరకు మనకి ఈ విధంగా టిష్యూ పేపర్ కానివ్వండి, లేదంటే కాటన్ క్లాత్ ఏదైనా కానివ్వండి, ఆ ప్లేస్ వరకు ఈ విధంగా కట్ చేసాం అనుకో మిడిల్లోకి, అక్కడ పెట్టేసుకున్నామే అనుకోండి, మనకి రైస్ వాటర్ కానీ టిష్యూ పేపర్ పైనే ఉంటాయి కాబట్టి మనకి లిడ్ అనేది చాలా నీట్గా అయితే ఉంటాయి. ఇలాంటి సింపుల్ టిప్స్ని ట్రిక్స్ని ట్రై చేయండి. మన కుక్కర్ ఎప్పటికీ పాడవదు, ఎట్ ద సేమ్ టైం బ్లాస్ట్ అనేది అవ్వదు, ఎట్ ద సేమ్ టైం చాలా నీట్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మనకి టైం లేనప్పుడు విజిల్ త్వరగా రావాలని ఈ విధంగా అంటూ ఉంటాం కదా ప్రెజర్ పోవడానికి. అలా కాకుండా సింపుల్గా ఏం చేయాలంటే నాప్కిన్ ఏదైనా తడి చేసుకొని నాప్కిన్ని కొంచెం వాటర్ చేసి తడి చేసుకొని ఈ కుక్కర్ పైన కనుక వేసేసామనుకోండి, వెంటనే ప్రెజర్ అనేది కూడా పోతుందండి. కొంతమంది ఏం చేస్తారంటే ఒక ప్లేట్లో అడుగున వాటర్ కూడా పోసి పెడుతూ ఉంటారండి. లేదు అంటారా ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ వేసేసి కొంచెం వాటర్ కూడా పోసేసి ఆ తర్వాత కుక్కర్ పెట్టేసాము అనుకోండి, అప్పుడు కూడా మనకి త్వరగా ప్రెజర్ అనేది రిలీజ్ అవుతుందండి. మీకు ఏదైతే అవైలబుల్లో ఉంటుందో అదైతే చేసుకుని ప్రెజర్ అనేది త్వరగా అయితే రిలీజ్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కుక్కర్లో అన్నం పెట్టుకున్నామే అనుకోండి, ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అని చెప్పేసి మనకు ఒక కొలత ప్రకారం పోస్తూ ఉంటాం కదండి. అయితే మనం పప్పు కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, మనకు కొలత అనేది తెలియదు కానీ ఒక గ్లాస్కి పప్పుకి ఎన్ని గ్లాసులు వాటర్ పోయినది కొంతమందికి తెలియదు కదండి. అలాంటప్పుడు మనం ప్రెజర్ అనేది పైకి వస్తూ ఉంటుంది కదా, ఆ ప్రెజర్ పైకి రాకుండా ఉండాలి అని అనుకుంటే ఒక స్పూన్ కనుక వేసేసామనుకోండి పప్పు లోపల, దీనివల్ల ఏంటంటే స్పూన్ వేయడం వల్ల పప్పులో స్పూన్ కనుక వేసేసామనుకోండి ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది కదండి. ఒక్కొక్కసారి బాగా పైకి వచ్చేసి గ్యాస్ అంతా కూడా ఖరాబ్ అవుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలి, పైకి అంతా వాటర్ రాకుండా ఉండాలంటే ఈ విధంగా పప్పు కానివ్వండి లేదంటే రైస్ కానీ వేసేటప్పుడు కుక్కర్లో స్పూన్ ఒకటి వేసేసామనుకోండి ఓవర్ఫ్లో అనేది లేకుండా అయితే ఉంటుంది. నేనండి కుక్కర్కి సంబంధించిన టిప్స్ ట్రిక్స్, ఈ టిప్స్ అన్ని ఫాలో అయ్యామనుకోండి ఖచ్చితంగా మనకి కుక్కర్ బ్లాస్ట్ అవ్వడం జరగదు, అట్ ద సేమ్ టైం ఎక్కువ రోజుల మన్నికైతే వస్తుంది. ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ అయితే హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.